హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము సెకండ్ యూనిట్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అకార్డింగ్ టు మన ఎస్విపి సెట్ సిలబస్కి తీసుకుంటే సెకండ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాం. సెకండ్ యూనిట్ వచ్చి నథింగ్ బట్ ఏసీ సర్క్యూట్స్. సో ఫస్ట్ యూనిట్ మనం డీసీ సర్క్యూట్స్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఏసీ సర్క్యూట్స్ అనమాట. సో ఏసీ సర్క్యూట్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చి రిప్రజెంటేషన్ ఆఫ్ సైనసాయిడల్ వేవ్ ఫార్మ్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ sinusoidal waveforms. So this is the first topic anamata. So first of all, before going to know about the AC circuits, మనం DC కి AC కి డిఫరెన్స్ ఏందో చూస్తాం అనమాట. సో DC AC, సో తీసుకున్నట్టయితే డీసీ కరెంట్ ఇస్తే డైరెక్ట్ అనమాట. సో డైరెక్ట్ కరెంట్, డీసీ కరెంట్ వచ్చి డైరెక్ట్ కరెంట్ అనమాట. సో డీసీ కరెంట్లో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 0 అండ్ కమింగ్ టు ఏసీ frequency is present in the AC. So alternating అనమాట. AC means alternating, DC means direct. సో AC అంటే ఆల్టర్నేటింగ్, DC అంటే డైరెక్ట్ అనమాట. సో మనకు DC సర్క్యూట్లో వేవ్ ఫామ్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ వోల్టేజ్ టైం తీసుకున్నట్టయితే ఏ టైం తీసుకున్నా వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది. స్టార్టింగ్ 0 దగ్గర నుంచి వేవ్ ఫామ్ తీసుకున్నట్టయితే ఎక్కడ తీసుకున్నా మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ సపోజ్ ఈ ఇన్స్టెంట్ దగ్గర వోల్టేజ్ 10 అనుకోండి, 10 దగ్గర తీసుకున్నా, ఇక్కడ 10 దగ్గర తీసుకున్న టైం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. వోల్టేజ్ ఎక్కడ తీసుకున్న 10 వోల్ట్సే ఉంటుంది అనమాట. ఎక్కడ తీసుకున్న 10 వోల్ట్స్, ఇక్కడ 10, 20, 30, 40, 50 ఎలా తీసుకుంటూ పోతున్నామంటే మన మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ తీసుకుంటే ఎక్కడ తీసుకున్న కాన్స్టెంట్ అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ 0. అదే ఏసీలో తీసుకున్నామంటే ఇట్స్ ఆల్టర్నేటింగ్ అనమాట. అంటే టైం విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. సో పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్, పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. సో విత్ రెస్పెక్ట్ టు టైం అనేది మనకు వోల్టేజ్ అనేది వేరే అవుతుంది. ఈ ఇన్స్టెంట్లో ఒకలా ఉంటుంది, ఈ ఇన్స్టెంట్లో ఒకలా ఉంటుంది, ఈ ఇన్స్టెంట్లో ఇక్కడ నెగిటివ్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వోల్టేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఏసీ అండ్ డీసీ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట ఏసీకి డీసీకి. ఇప్పుడు మనం ఎందుకు వై సైన్ వేవ్ ఈజ్ ప్రిఫర్డ్ మోర్ దెన్ అదర్ వేవ్ ఫార్మ్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో సైన్ వేవ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. సో జనరలీ ద ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఏ సైనసాయిడల్ వేవ్ ఫామ్. అంటే జనరల్గా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సైన్ వేవ్ అనమాట. ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. సో ఈ సైన్ వేవ్ని తీసుకున్నట్టయితే మనం దీన్ని వోల్టేజ్గా అన్నా చూపించుకోవచ్చు, ఆర్ కరెంట్గా అన్నా చూపించుకోవచ్చు అనమాట. సో ఇదనమాట సైన్ వేవ్ అనేది. నెక్స్ట్ సైనసాయిడల్ వేవ్ జనరల్ టు ఎస్ రెఫర్ ఎస్ సైన్ వేవ్. అంటే ఈ సైనసాయిడల్, దీని వచ్చి సైనసాయిడల్ వేవ్ ఫామ్ అంటాం అనమాట. సైనసాయిడల్ వేవ్ ఫామ్, దీని షార్ట్కట్లో మనం ఏమంటున్నామంటే సైన్ వేవ్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ జనరల్లీ ఏ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ వేవ్ ఫామ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద voltage or current fluctuates with time periodically with change in the polarity and direction. అంటే జనరల్గా ఆల్టర్నేట్ వోల్టేజ్ అన్నా కావచ్చు, కరెంట్ అన్నా కావచ్చు, దాని యొక్క వేవ్ ఫామ్ అంటే ఇదన్నమాట. సో ఆల్టర్నేట్ వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫామ్ తీసుకుంటే ఇదేమవుతుందంటే పీరియాడికల్లీ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట, వోల్టేజ్ ఆర్ కరెంట్. సో ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, చూడండి 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఏం చేస్తుందంటే ఒక్కొక్క టైం దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూస్ ఉంటుందన్నమాట విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వోల్టేజ్ వాల్యూస్ ఉంటుందన్నమాట.
ఓకే, అదేవిధంగా నెగిటివ్లో కూడా పాజిటివ్ నెగిటివ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇది ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క వాల్యూ దగ్గర ఒక్కొక్క ఇది అనేది ఉంటుందన్నమాట విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ పొలారిటీ అండ్ డైరెక్షన్ అనమాట. నెక్స్ట్, ఇన్ జనరల్ ద సైన్ వేవ్ ఇస్ మోర్ యూస్ఫుల్ దెన్ అదర్ వేవ్స్ అనమాట. సో మనకు ఎలక్ట్రికల్ పవర్ సిస్టంలో దట్ మీన్స్ పవర్ ప్లాంట్స్లో కానీ పవర్ సిస్టమ్స్లో కానీ పవర్ మనకు ఎలక్ట్రికల్ సంబంధించిన దాంట్లో దేంట్లో తీసుకున్నా కానీ సైన్ వేవ్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట అదర్ వేవ్ ఫామ్స్ కన్నా. అదర్ వేవ్ ఫామ్స్ అంటే ఏంది మనకు తెలుసు కదా, వాట్ ఆర్ ద వేవ్ ఫామ్స్? పల్స్, సా టూత్, స్క్వయర్ ఎక్సెట్రా. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకు సైనసాయిడల్ వేవ్ ఫామ్స్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. నౌ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రీజన్స్ టు సే సైన్ వేవ్ ఈజ్ మోర్ యూస్ఫుల్. సో ఇప్పుడు నువ్వు ఏ రీజన్స్ తీసుకున్నావు సైన్ వేవ్ అనేది మోర్ యూస్ఫుల్ అంటున్నావు కదా. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ యూ టు సే దట్ ద సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఈజ్ మోర్ యూస్ఫుల్? ఫస్ట్ వన్, if you take any second order system, the response is sinusoid. For any second order system, sinusoidal waveform is response is sinusoid. సో ఏదైనా ఎనీ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అంటే మనకు తెలుసు ఇన్పుట్ అవుట్పుట్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంతా మనం జనరల్గా సెకండ్ ఆర్డర్ సిస్టమ్స్లో తీసుకుంటాం అనమాట. సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ అంటే ఏంది? పర్ఫెక్ట్ జనరల్ మోడర్న్ సిస్టమ్స్లో వచ్చే సిస్టమ్స్ అనమాట. ఆటోమేటిక్గా వర్క్ ఏ సిస్టమ్ కానీ సెకండ్ ఆర్డర్ సిస్టమే వస్తుంది. సో వాటి రెస్పాన్స్ అన్నీ తీసుకుంటే కూడా మనకి ఏమవుతుంది? సైనసాయిడే అవుతుంది అనమాట. సెకండ్లీ, ఫోరియర్ థీరం ప్రకారం, ఫోరియర్ థీరం మీకు అందరికీ తెలుసు, ఫోరియర్ థీరం ప్రకారం పీరియాడిక్ వేవ్ ఫామ్ క్యాన్ బి రిటన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైనసాయిడల్ ఫంక్షన్ అంట. సో పీరియాడిక్ వేవ్ ఫామ్స్ అన్నీ ఏ ఫంక్షన్స్లో రాసుకుంటామంటే సైనసాయిడల్ ఫంక్షన్స్లో రాసుకుంటూ ఉంటాం. సో దీని యొక్క డెరైవేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఈజ్ సైనసాయిడ్. సో డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్ అన్నిటి యొక్క సైనసాయిడల్ వేవ్ ఫామ్స్ వచ్చి మనకి ఏమవుతుందంటే సైనసాయిడే అవుతుందన్నమాట. ఓకే, సైనసాయిడ్ యొక్క డెరివేటివ్ కానీ ఇంటిగ్రల్ కానీ మనకేమవుతుంది? సైనసాయిడే అవుతుందన్నమాట. ఈజీ టు అనలైజ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ద సైనసాయిడల్ ఫంక్షన్ ఈజ్ ఈజీ టు జనరేట్ అండ్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఇన్ పవర్ ఇండస్ట్రీ. సో sinusoidal waveform is easy to generate and more useful in power industry. Okay, more useful in power industry అన్నమాట. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే షేప్ ఆఫ్ ది సైనసాయిడల్ వేవ్ ఫామ్ తీసుకుంటాం. సో షేప్ ఆఫ్ ది సైనసాయిడల్ వేవ్ ఫామ్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం గీసి చూస్తాము. టీ, ఇక్కడ మనం వోల్టేజ్ అన్నా తీసుకోవచ్చు, కరెంట్ అన్నా తీసుకోవచ్చు, మ్యాగ్నిట్యూడ్స్ అన్నమాట ఇవి. సో దిస్ is the perfect sinusoidal waveform అనమాట. సో this is the positive half cycle, this is the negative half cycle, this is the zero value. ఓకే, సో టు కంప్లీట్ వన్ సైకిల్, దీన్నే మనం ఏమంటున్నాం అంటే టైం పీరియడ్. ద టైం టేకన్ టు కంప్లీట్ వన్ సైకిల్ మీన్స్ ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే 0 నుంచి. ఇప్పుడు ఈ సైనసాయిడల్ వేవ్ ఫామ్ తీసుకున్నట్టయితే చూడండి ఎలా ఉంది, 0 దగ్గర స్టార్ట్ అయ్యి కొంత దూరం రైజ్ అవుతుంది కదా, అండ్ అగైన్ రైజ్ అవుతూ మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ రైజ్ అవుతుంది అన్నమాట. నెగిటివ్ సైడ్ 0కి వచ్చి నెగిటివ్ నుంచి మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ అగైన్ 0కి వస్తుంది. సో వన్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ వన్ నెగిటివ్ హాఫ్ సైకిల్, ద కంప్లీట్ సైకిల్ ఈజ్ సెట్ టు బి ఏ వన్ సైకిల్. వన్ కంప్లీట్ cycle is said to be one cycle. That means one positive plus one negative. This both is known as one complete cycle. So time period ante em kaadu, time period is nothing but the time
the time taken to complete one cycle is known as time period. సో వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అనమాట. 2 మార్క్స్లో అడగచ్చు. వాట్ ఈస్ నోన్ యాజ్ టైం పీరియడ్ అని అడుగుతాడు అనమాట. ద టైం పీరియడ్, ద టైం టేకన్ టు కంప్లీట్ వన్ సైకిల్, అంటే వన్ సైకిల్ మీన్స్ వన్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ వన్ నెగిటివ్ హాఫ్ సైకిల్, కంప్లీట్లీ నోన్ యాజ్ టైం పీరియడ్ అనమాట. సో ద టైం టేకన్ టు కంప్లీట్ వన్ సైకిల్ ఈస్ నోన్ యాజ్ టైం పీరియడ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్?